హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు కమ్మగా టేస్టీగా ఉండే దాల్ కిచిడిని చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా ప్రిపేర్ చేయాలని అనుకుంటే మాత్రం కిచిడిని తప్పకుండా ట్రై చేయండి. మీకు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. 1 కప్పు దాకా బియ్యం తీసుకోవాలి. బాస్మతి అయినా తీసుకోవచ్చు, నార్మల్ అయినా తీసుకోవచ్చు. 1/2 కప్పు దాకా కందిపప్పును తీసుకోవాలి. 1/2 కప్పు దాకా పెసరపప్పును తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కడిగేసుకోవాలి. వాటర్ వేసి ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు బాగా నానబెట్టుకోవాలి. ఏదైనా ఒక బౌల్ లేదా కుక్కర్ని తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడి అయ్యాక అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి బాగా వేడి అయ్యాక అందులోనే సన్నగా తరుముకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరుముకున్న అల్లంని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే కరివేపాకుని వేసుకోవాలి. అదేవిధంగా 2 ఎండు మిరపకాయలను కూడా తీసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు అందులోనే సన్నగా తరుముకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. వీటిని బాగా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులోనే టమాటో ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వీటిని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లు ఉప్పును తీసుకుంటున్నాను. చిన్న ఉప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగా నానపెట్టుకున్న బియ్యం పప్పును ఇందులో వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ బియ్యం పప్పు మొత్తం 1 గ్లాస్ దాకా అయింది కాబట్టి 1 గ్లాస్కి 3 గ్లాసుల దాకా నేను వాటర్ని వేసుకుంటున్నాను. మెత్తగా కిచిడి అనేది మెత్తగా ఉండాలి కాబట్టి 3 గ్లాసుల దాకా వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ కొట్టించాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను వీటిని ఒక బౌల్లో తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మొత్తం ప్రాసెస్ కుక్కర్లో కూడా చేయొచ్చు. నేను ఇక్కడ బౌల్లో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలంటే మనకి ఎంత స్పైసెస్ కావాలో అంత స్పైసెస్ కారం వేసుకోవాలి. అదేవిధంగా చిటికెడు పసుపును వేసి ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది కిచిడికి చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీరను చల్లుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా కిచిడిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఈ విధంగా లంచ్ టైంకి కానీ డిన్నర్ టైంకి చేసి పెట్టండి. ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. కొంతమంది ఈ విధంగా జారుడుగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారు. గట్టిగా కావాలనుకోండి కొంచెం వాటర్ని తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, వేడి వేడిగా దాల్ కిచిడి రెడీ. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుందాం పైన. అదేవిధంగా ఏదైనా ఒక చట్నీ తీసుకొని ఈ విధంగా చట్నీ సహాయంతో తింటే చాలా బాగుంటుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.